छोटू जा रहा है वाटर पार्क दूसरे लेके कौन जान दो अपन ना क्या खा रहे हैं? आइसक्रीम चिकन एंड राइस फिनिश? यस ओके, आइसक्रीम किस किस को पसंद है? गुड 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 गुड। हाय बोलो। क्या खा रहे हैं? हाँ హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుజాతకతో ముచ్చట్లు. మీరందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా 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 బాగున్నాను. పిల్లలకు సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి. ఇంకా మా ఆడపడుచు కూడా మా ఇంటికి వచ్చేసింది. పిల్లలందరినీ వీకెండ్లో బయటికి తీసుకెళ్ళాలని ప్లాన్ చేసాము. ఈరోజు పిల్లల్ని తీసుకొని జల్విఆర్కి వెళ్తున్నాం మేము. అంతే, ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్తున్నామంటే పిల్లల హడావిడి అంతా ఇంత ఉండదు. చూస్తారు కదా మీరు, అంతే కదా, మీ ఇళ్ళల్లో కూడా ఇంతే కదా. ఇదిగోండి, నేను, మా ఆడపడుచు, మా పిల్లలందరూ, మా పెద్ద బాబు కారు నడిపిస్తుండు, అందరం కలిసి వెళ్తున్నాం. మా వారైతే ఇంకా షాప్లో బిజీ. డ్రైవింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ మనం 10:30కి ఇంట్లో నుంచి బయలుదేరామండి. ఎందుకంటే వాటర్ గేమ్స్ అంటే మార్నింగ్ వెళ్తేనే బాగుంటుంది కదా, ఈవినింగ్ వరకు అలాగా. అసలు ఇక టైం బోర్డ్ నెక్లెస్ రోడ్ దగ్గర అయితే అసలు పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కదా. ఇక్కడ నెక్లెస్ రోడ్ దగ్గర అందరూ చాలా బిజీగా ఉన్నారు. ఇంకా మనం మాత్రం హ్యాపీగా రైట్. కొంచెం వెదర్ అయితే ఈ మధ్య సూపర్గా ఉంది, అందుకోసమే బయటికి ప్లాన్ చేసాము. పిల్లలు వచ్చిరంటే ఎక్కడికో ఒక జాలకు తీసుకెళ్లాల్సిందే ఖచ్చితంగా, లేకపోతే వాళ్ళు బోర్ అవుతారు, వాళ్ళని చూస్తూ మనం బోర్ అవుతాం. అయితే పిల్లలందరికీ అడిగితే ఆప్షన్లో జల్విఆర్ అని వాటర్ పార్క్స్ అనే చెప్పారు. మేము జల్విఆర్ సెలెక్షన్ చేసుకున్నాము. ఎందుకంటే మనకు సిటీలో ఉంటుంది, దగ్గరలో ఉంటుంది, అండ్ బడ్జెట్లో కూడా ఉంది అని ప్లాన్ చేసాము. మార్నింగ్ 11 o'clock వరకు అయితే మేము రీచ్ అయిపోయామండి. 11 o'clock వరకు రీచ్ అయ్యాం. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు, ఫుల్ ప్లానింగ్ వచ్చిండ్రు. 11 o'clockకి క్రౌడ్ చూడండి ఎంతగా ఉందో. ఇంకా ఇక్కడ స్టార్టింగ్లోనే కొన్ని పిక్స్ అని తీసుకున్నాము. నా డ్రెస్ ఎలా ఉంది, బాగుందా? కాకపోతే అక్కడ అలాట్ చేయలేదు. కంపల్సరీ వాళ్ళ డ్రెస్సెస్ వేసుకోవాలని చెప్పారు. ఇక్కడ మనం డ్రెస్సెస్ రెంట్కి తీసుకోవచ్చు. 1 dayకి 1 dress 100 rupees. ఇంకా బ్యాగ్స్ అన్నీ మనం లాకర్ తీసుకొని లాకర్లో పెట్టేసాము. బ్యాగ్స్, ఫోన్ అన్నీ లాకర్లో పెట్టాము. ఒక ఫోన్ క్యారీ చేసాము, ఎందుకంటే మీ అందరికీ వీడియోస్ చూపించాలి కదా. చూడండి, అందరం కూడా ప్రిపేర్ అయిపోయాము వాటర్. మా చోటు అయితే ఫుల్ ఎక్సైటెడ్ తన వాటర్లో ఆడడానికి. పిల్లలకు నచ్చిన గేమ్స్ అంటే ఇంకా మామూలుగా ఉండదు, చెప్పాల్సిందేముందండి. అందరి ఇళ్ళల్లో ఉన్నాయి, మా ఇంట్లో కూడా ఉన్నాయి. కాకపోతే మేము ఎలా సెలబ్రేషన్ చేసామో మీరు చూడాలనేసి వాటర్లో కూడా దుమ్ముగా ఆడేసాం. ఇది చిన్న పిల్లల పూల్స్ అండి. ఇందులో లేడీస్ అండ్ చిన్న పిల్లలకి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. ఇక్కడ
ఇంకా స్టార్టింగ్లో మేము ఇక్కడికి వెళ్ళిపోయాము. ఒక 4-5 పూల్స్ ఉన్నాయి. అందులో ఇది చిన్నపిల్లలకి, లేడీస్కి మాత్రమే. ఇందులో జెంట్స్ కానీ మెయిన్స్ కానీ అస్సలు అలౌడ్ లేదు. చాలా చిన్న, అంటే పూల్ పెద్దది, వాటర్ లెంత్ అనేది చాలా తక్కువ ఉంది, మోకాల వరకే ఉన్నాయి వాటర్. ఇంకా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. నేను మా ఆడపడుచు కూడా పిల్లల్ని చూస్తూ మేము కూడా ఫుల్గా వాటర్లో ఉండి ఫుల్ కబర్లు ఆడుకున్నాము. ఇలా ఉండే ఇంకా మా పెద్ద బాబు కూడా వేరే పెద్ద పెద్ద రైడ్స్ అన్నీ చేయడానికి వెళ్ళిండు అతను, అందుకే మాతో పాటు లేడు. జల్విహార్ సిటీలోనే ఉంది, సిటీ మధ్యలో ఉంది కాబట్టి బడ్జెట్లో ఉందండి. చాలా క్రౌడ్ ఉండే. ఇది సాటర్డే రోజు వెళ్ళాము మేము. చూడండి ఎంత క్రౌడ్ ఉందో అసలు, చాలా అంటే చాలా ఉండే, చాలా ఉండే. కొంచెం తొందరనే వెళ్ళాము మేము. 11 o'clockకి ఎంట్రీ అయ్యాము. అప్పటికే ఫుల్గా ఉంది. కాకపోతే ఇందులోనే కొన్ని గేమ్స్ ఉన్నాయి, ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడైతే వేవ్స్ అయితే అసలు ఎంత బాగుండని, ఎక్కువసేపు మేము ఇక్కడే చాలాసేపు ఎంజాయ్ చేసినామండి. రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది ఇక్కడే. మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళిండ్రండి వాటర్స్కి పిల్లల్ని తీసుకొని? ఇక్కడ టికెట్స్ అయితే పెద్దవాళ్ళకి 550 ఉంది, చిన్న వాళ్ళకేమో 450 ఉందండి. 2-3 years చిన్న బేబీస్కి అయితే అసలు టికెట్స్ లేవు, మిగతా మొత్తము టికెట్స్ ఉన్నాయి. మేము ఫోన్కి పౌచ్ వేసుకున్నాము. పౌచ్ వేసుకున్నందుకు కొన్ని వీడియోస్ తీసుకోవడానికి చాలా ఈజీగా అయింది మాకు, లేకపోతే ఫోన్ స్టోర్ చేయాల్సి వస్తుండే అక్కడ లాకర్లో. ఫోన్కి పౌచ్ ఉన్నందుకు చాలా ఈజీగా వీడియోస్ తీసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉండే. ఇలాంటి వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫోన్కి ఒక పౌచ్ తీసుకోండి, మీకు కూడా అన్ని జాలల్లో యూజ్ అవుతుంది. పిల్లలైతే బాగా సరదాగా హ్యాపీగా ఉండేయండి. అస్సలు అలిసిపోవడం అనేది అనిపించలే వాళ్ళకి ఇంకా ఆ రోజు మొత్తం. ఇంకా పిల్లలతో ఉంటే మనం కూడా పిల్లలు అవ్వాల్సిందే. ఇంకా మధ్యలో 1-1:30కి అట్లాగా ఫుల్గా ఆకలి వేసేసింది. సర్లే ఒక చిన్న బ్రేక్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడనే ఇందులోనే ఫుడ్ కోర్ట్స్ ఉండే అక్కడికి వచ్చేసాము. నచ్చిన ఫుడ్ అనేది ఆర్డర్ చేసుకున్నాము. పిల్లలకు పిజ్జా అని, బర్గర్, పిజ్జా, చిప్స్, కూల్ డ్రింక్స్, కంప్లీట్లీగా జంక్ ఫుడ్డే, నో హెల్దీ ఫుడ్. ఇక్కడ మాత్రం ఇలా చిల్ అయినాం. చూసిరా ఏమండి, ఎప్పుడు హెల్దీ ఫుడ్ అనే కాకుండా, ఎప్పుడు జంక్ ఫుడ్ అనే కాకుండా సిచ్యువేషన్ అకార్డింగ్ తినాల్సిందే, తప్పదు. ఇంకా ఇలాంటి ప్లేస్లలో వెళ్తే మనకు జంక్ ఫుడే. పిల్లలతో పాటు మనం కూడా పిల్లలు అవ్వాల్సిందే. పెద్దవాళ్ళతో పాటు ఉంటే పెద్దవాళ్ళు అవ్వాలి, చిన్నపిల్లలతో పాటు ఉంటే చిన్నపిల్లలు అవ్వాలి. ఇక్కడ మా బ్యాండ్స్ మొత్తం చూపిస్తున్నాము. అక్కడ ఎంట్రీ అవ్వగానే మనకి ఇలాగా బ్యాండ్స్ వేస్తారు. మళ్ళీ మనం బయటకు వచ్చేదాకా ఆ బ్యాండ్స్ ఉండాలి. ఆ బ్యాండ్స్ లేకుంటే వాటర్లు అస్సలు దిగనివ్వరండి.
ఇక్కడ ఫుడ్ కూడా చాలా ఎక్కువ రేట్స్ అని చెప్పను, అలానే మరీ చీప్గా కూడా ఏం లేవు. ఓకే, యావరేజ్గా రీజనబుల్ రేట్సే ఉన్నాయి, వర్త్. వర్త్ అనిపించింది, మరీ కాస్ట్లీగా అయితే ఏం లేవండి. అలానే మరీ చీప్ కూడా ఏం లేదు. ఓకే, వన్ డే మనం బయటికి వెళ్తే ఇలాగా కూడా మనము టైం స్పెండ్ చేయొచ్చు. మనదైతే ఒకటే సిద్ధాంతం అండి, ఎవరితో ఉంటే వాళ్ళ దాంట్లో కలిసిపోవాలి, ఏ టైంకి తగ్గట్టు అలాగా ఎంజాయ్ చేయాలనేసి, నేను హ్యాపీగా ఉండాలని, వీలైనంత వరకు మనం హ్యాపీగా ఉండాలి, మనతో పాటు ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అనేదే మన సిద్ధాంతం. చూసారు కదా, మా పెద్దబాబు వీడియో తీస్తుండు. ఇక్కడ రెయిన్ డ్యాన్స్ ఉండే ఫుల్గా, వేవ్స్ అని, రెయిన్ డ్యాన్స్ అని, చిన్నపిల్లల ఫుల్ అని, ఫుడ్ కోర్ట్స్ అని, ఇంకా పెద్ద పెద్ద రైడ్స్ కూడా చాలా ఉండే. కాకపోతే రైడ్స్ అయితే మేము ఎవరం ఎక్కువ చేయలేదు. పిల్లలు అయితే చిన్నపిల్లలు అందరు చేసుకోరు. మా పెద్ద బాబు కూడా తనకు నచ్చిన రైడ్స్ అన్ని తను చేసిండు. ఇంకా అలా బ్రేక్ ఇచ్చుకుంటూ కొంచెం కొంచెం స్నాక్స్ తింటూ, కూల్ డ్రింక్స్ తాగుతూ, స్నాక్స్ తింటూ ఇలా ఎంజాయ్ చేసాము. సమ్మర్లో ఒక్కసారన్నా మీరు ఎవరైనా పిల్లల్ని తీసుకెళ్ళాలంటే తప్పకుండా తీసుకెళ్ళండి. సిటీ మధ్యలోనే ఉంది ఇది మనకి, హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ దగ్గర. రేట్స్ కూడా చెప్తున్నాను కదా, పెద్దవాళ్ళకి 550, చిన్నపిల్లలకి 450. మరి చిన్నగా బిలో 3 years ఉన్న పిల్లలకైతే టికెట్స్ ఏం లేవు. ఏజ్ లిమిట్ అని ఏం లేదండి, అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. స్విమ్మింగ్ కాస్ట్ మాత్రం కంపల్సరీ ఉండాలి, లేకుంటే అక్కడ 100 రూపీస్ ఛార్జ్ చేస్తే మనకు ఫుల్ డే కోసం డ్రెస్ అనేది రెంట్కి ఇస్తున్నారు. సేఫ్టీ కోసం లాకర్స్ ఉన్నాయి, ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా ఉన్నాయి. మనకు నచ్చిన ఫుడ్స్ మనం ఆర్డర్ చేసి తీసుకోవచ్చు. పెద్ద పిల్లల కోసం ఇవన్నీ రైడ్స్ ఉన్నాయి. ఆ రోజు వాతావరణం కూడా సూపర్గా ఉండే అండి. అసలు మరీ వర్షంలా లేదు, మరీ వేడిగా లేదు, మంచిగా ఉండే. క్రౌడ్ కూడా ఫుల్గా ఉండే. ఆ రోజు చాలా బాగా అనిపించింది. పెడిక్యూర్ కూడా ఉండే, పిల్లలకు వేరే గేమ్స్ కూడా ఉండే. చూడండి, వెదర్ కూడా చాలా నీట్గా, కూల్గా, మస్తు ఉండే. కొంచెం మినిమం బడ్జెట్లో మనకు సిటీలో ఇవి చాలా బాగుంటుంది. ఎవరైనా ప్లాన్ చేయకుంటే తప్పకుండా ప్లాన్ చేయండి పిల్లల్ని తీసుకెళ్ళడానికి. లేడీస్ కూడా ఈజీగా తీసుకెళ్ళొచ్చండి, మనకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే మన సిటీ అవుట్స్కట్లో వెళ్ళట్లేదు కదా, డ్రైవింగ్కి వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం అయిపోతుంది, క్యాబ్ బుక్ అవ్వదు, అలాంటిది ఏం టెన్షన్ లేదు. సిటీలోనే ఉంది, మధ్యలో ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళి ఈజీగా రావచ్చు. అక్కడ సేఫ్టీ కోసం కూడా చాలామంది ఉన్నారు, ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. వాతావరణం చూడండి ఎంత బాగుందో అసలు. యాక్చువల్లీ సిటీలో ఆ రోజు అక్కడక్కడ వర్షం కూడా పడ్డది, కానీ మేము ఉన్న ప్లేస్లో మాత్రం అస్సలు వర్షం పడలేదండి. అయినా వర్షం పడ్డా మేమంతా గమనించేంత ఫ్రీగా లేకుండా బాగా బిజీగా ఉన్నాం, ఫుల్గా ఆడుకుంటూ. మన రొటీన్ లైఫ్కి కొంచెం డిఫరెంట్గా ఇది. అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తూ ఉండాలి. అంటారు కదా, దిల్తో బచ్చా హై జీ అని. అందుకే అసలు ఎవరండి మనసు ఆపుకునేది ఇలాంటి జాగాలలో వెళ్తే? అంతే కదా. మీరు కూడా ఎవరైనా నాలాగా ఆలోచిస్తారా?
నేనైతే తప్పకుండా ఇలానే ఆలోచిస్తానండి. ఇక్కడ డ్రై గేమ్స్ కూడా చాలా ఉన్నది. ఇది హంటింగ్ రూమ్ అండి. ఇక్కడ భూత్ బంగ్లా కూడా ఉంది, గ్లాస్ మిర్రర్ రూమ్ కూడా ఉంది. ఇంకా చాలా 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 గేమ్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ కార్ గేమ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కూర్చొని తినడానికి మంచి ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. మ్యూజికల్ రూమ్ కూడా ఉంది. రిలాక్స్ ఎవరైనా పెద్దవాళ్ళు వాటర్లో దిగద్దు అనుకుంటే ఇలాంటి ఫుడ్ కోర్ట్స్లో కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ఉంది. పార్క్ కూడా చాలా బాగుంది. అన్ని జాగాలలో చెట్లు ఉన్నాయి కదా, అక్కడ పెద్దవాళ్ళు కూర్చొని చాలా రిలాక్స్ అవుతున్నారు. మసాజ్ సెంటర్ కూడా ఉంది రిలాక్స్ అవ్వడానికి. చాలా అంటే చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఇంకా మేము ఆడుకుంటూ కూడా వీడియో కూడా కంప్లీట్గా షూట్ చేసామని అనుకుంటున్నాము. మీకు ఈ ప్లేస్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒకసారి పిల్లల్ని తీసుకొని సమ్మర్లో ప్లాన్ చేయండి. ఇది సమ్మర్ అనే కాదు, వింటర్లో కూడా ఉంటుంది. ఇంకా అప్పుడు చాలా తక్కువ ఉంటాయంటండి టికెట్స్ మాత్రము. 250-300 ఉంటాయంట వింటర్లో టికెట్స్. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం 550 అలాగా ఉన్నది. మాకైతే పిల్లలు చాలా 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 ఎంజాయ్ చేసారు. అసలు చూడండి, అసలు మమ్మల్ని పట్టించుకోవటం లేదు. వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు. మేము వాళ్ళని చూసుకుంటూ కొద్దిగా మేము కూడా బిజీగా ఉన్నాం. పిల్లలతో పాటు పిల్లలు అయిపోయాము. చాలా అట్రాక్టివ్గా ఉండే కదా ప్లేస్. మంచి కలర్ఫుల్గా ఉండడం వల్ల చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే కొంచెం ప్రైవసీ కూడా ఉండే. లేడీస్కి అలాగా, జెంట్స్కి అలాగా అలా ఉంది. కపుల్స్ వెళ్ళినా ఎంజాయ్ చేయొచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ వెళ్ళినా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా సాయంకాలం 5 o'clock వరకు అయితే ఫుల్ కలిసిపోయామండి మేము. ఇంకా చాలా బాగా అనిపించింది. కొంచెం వెదర్ కూడా చల్లగా అయిపోయింది. ఇంకా సర్లే 7 యాక్చువల్లీ మార్నింగ్ 10 to 7 వరకు ఉంటుందండి టైమింగ్. నేను టైమింగ్ చెప్పలే కదా. మార్నింగ్ 10కి ఓపెన్ అవుతుంది ఎంట్రీ, to 7కి క్లోజ్ అవుతుంది. ఫుల్ డే ఉంటుంది. ఇంకా మేము 5 o'clockకి క్లోజ్ చేసేసాము. ఎందుకంటే ఇంకా వాతావరణం చాలా చల్లగా అయిపోయింది. ఫుల్ టైర్డ్ కూడా అయిపోయాము, ఇంకా అలసిపోయాము. అందుకే ఇంకా వాటర్లో నుంచి బయటకు వచ్చి డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేసుకున్నాము. లాకర్స్ కీస్ అన్నీ రిటర్న్ చేసాము. ఇదిగోండి మా పిల్లలు ఇంకా అప్పటి కూడా వాళ్ళకు మనసు తృప్తిగానే లేదు. ఇంకా 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 అని ఉండే, కానీ ఇంకా చాలా మళ్ళీ ఒక్కసారి కౌడ్ ఎక్కువైపోతుంది అనిపించింది. ఇంకా అక్కడ నుంచి మాత్రం బాయ్ చెప్పుకుంటూ బయలుదేరుతున్నాం బయటికి. అసలు ఆ టైంకి కూడా కొందరు వచ్చేవాళ్ళు వచ్చిరండి. 4కి 5కి కూడా ఎంట్రీ అయ్యేవాళ్ళు. ఇంకా మనం గేట్ దగ్గరికి వచ్చేస్తే మన దగ్గర ఉన్న బెల్ట్స్ అనేది తీసేస్తారు వాళ్ళు. తీసేస్తే మళ్ళీ నో ఎంట్రీ. నేను చూడండి అస్సలు వెళ్ళను, బయటికే రానని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ అంత బాగా అనిపించింది. మరి ఇంకా తప్పదు, వచ్చేసిన. బయటికి వచ్చినాక కూడా పిల్లలకి కొన్ని రైడ్స్ ఉన్నాయండి. పిల్లలని కాదు, పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు, నచ్చుతాయి. క్యామిల్ రైడ్స్ ఉన్నాయి, హార్స్ రైడ్స్ ఉన్నాయి, చిన్నపిల్లలకి చిన్న చిన్న కార్స్ కూడా ఉన్నాయి. ఇంకా మా పిల్లలు అయితే క్యామిల్స్ మీదకి ఎక్కుదామనేసి అంటే పిల్లల్ని క్యామిల్ మీదకి ఎక్కించేసాము. వాళ్ళు అలా ఒక రౌండ్ వేసుకొని వచ్చారు. చూసి చాలా హ్యాపీగా మేము ఫీల్ అయ్యాము. క్యామెల్ రైడ్స్కి పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేశారు వాళ్ళు. జస్ట్ ఒక రౌండ్ మాత్రమే. మా పిల్లలు ఇలాగా ఎంజాయ్ చేసిండ్రు.
నేను మా ఆడపడుచు కూడా క్యామిల్ని అడిగాను, ఎక్కించుకోనని చెప్పింది. ఇక్కడ ఫ్రీ బస్సు కూడా ఉందండి. ఇక మొత్తం ఫుల్ డే వాటర్లో ఉన్నాకల్లా మాత్రము బయటికి రాగానే నాకు టీ కాఫీ మాత్రం 100% గుర్తొచ్చిందండి. ఫుల్ మిస్ అయ్యాను నేను. ఇక్కడ కాఫీ షాప్ కనిపించగానే ఆగి మా బాబుకి చెప్పంగానే నా కోసం కాఫీ తీసుకొచ్చేసిండు. ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ కూడా కంటిన్యూ అవుతుంది. తప్పకుండా మీరు అందరు చూడండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. వాళ్ళు ఇంత కప్పులో ఇస్తారు కదా, చేయి కాలుతుంటుంది, వేడి వేడిగా ఉంటుంది. ఎట్లా అర్థం కదా. ఇలాంటి రోడ్డు బండ్లో పెట్టుకున్నాం అనుకో, హ్యాపీగా పెట్టుకోవచ్చు, లాక్ చేసుకోవచ్చు, అస్సలు పడదు.